సో ఐపీఎల్‌లో ఇప్పుడు అసలైన మజా మొదలైంది. బ్యాక్ టు బ్యాక్ ఫైట్స్ మొదలవుతున్నాయి. మరి ఇంకొక మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. కేకేఆర్ వర్సెస్ డీసీ. మరి ఈ మ్యాచ్‌లో ఎవరికి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? కేకేఆర్‌కి ఎంత అవకాశాలు కనిపిస్తున్నాయి? డీసీ ఎంత బాగా ఆడబోతుంది? అండ్ అంతేకాకుండా పిచ్ ఎలా ఉండబోతుంది? ఎవరి స్ట్రైక్ రేట్ బాగుంది? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవచ్చు? ఎవరి బౌలింగ్ బాగుంది? టాస్ ఎలా ఉండబోతుంది? పిచ్ ఎలా ఉండబోతుంది? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా ప్రాపర్ స్టాటిస్టిక్స్‌తో నేనొచ్చాను. సో ప్లేయింగ్ 11 గురించి లాస్ట్‌లో చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మిస్ చేసుకోకండి. నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే కేకేఆర్ 6th పొజిషన్‌లో ఉంది. 13 పాయింట్స్ ఆడిన 13 పాయింట్స్‌తోని 13 మ్యాచెస్‌లో. అండ్ డీసీ వచ్చేసి 8th పొజిషన్‌లో ఉందన్నమాట. 12 పాయింట్స్తోని. నెట్ రన్ రేట్ చూసుకుంటే కేకేఆర్ ప్లస్ 0.011 ఉంటే డీసీ వచ్చేసి -0.871 ఉందన్నమాట. సో ఈ నెట్ రన్ రేట్తోనే కాస్త కేకేఆర్ కాస్త బెటర్గా కనిపిస్తుంది. రీసెంట్ ఫామ్ కూడా మీరు చూసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఎవరికి ఎక్కువ ఉందంటే హోమ్ అడ్వాంటేజ్ కేకేఆర్కి ఉంది అండ్ డీసీకి అవే మ్యాచ్. సో మంచి రన్ రేట్ ఇంకా వరుస విజయాలతో కేకేఆర్ ఈ మ్యాచ్లోకి అడుగు పెట్టబోతుంది అనమాట. అసలు నేను ఇంకా వదిలిపెట్టను అని స్టార్టింగ్లో అసలు నోవేర్ దగ్గర నుంచి ఇప్పుడు సమ్వేర్ దాకా వచ్చేసారు వీళ్ళు. ఒకసారి ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోటీలు ఇప్పటివరకు ఐపీఎల్లో ఎవరికి ఎక్కువ మ్యాచ్లు గెలిచాయని చూస్తే మొత్తం మ్యాచ్లు 36 జరిగాయి. కేకేఆర్ 20 గెలిస్తే డీసీ 15 మాత్రమే గెలిచింది. ఫలితం తేలింది 1. సో ఎలా తీసుకున్నా కూడా ఈడెన్ ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. ఈడెన్ గార్డెన్స్లో డీసీ పైన ఇప్పటికీ కేకేఆర్కు 8-2తోని తిరుగులేని ఆధిపత్యం ఉంది. కాబట్టి ఈ సీజన్లో జరిగిన గత మ్యాచ్లో కూడా కేకేఆర్ 8 వికెట్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాబట్టి అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తుందని చెప్పి అనుకోవాలన్నమాట. ఈడెన్ గార్డెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సాయంత్రం వేళ ఫాస్ట్ బౌలర్లకు ప్రారంభంలో మంచి స్వింగ్ ఇక్కడ లభిస్తుంది. అండ్ మిడిల్ ఓవర్స్లో తీసుకుంటే బంతి పాత పడే కొద్దీ స్పిన్నర్లకి మంచి గ్రిప్ లభించబోతుందన్నమాట. సో ఇక్కడ కేకేఆర్ దగ్గర ఉన్న మిస్టరీ స్పిన్నర్స్ ఏమన్నా మ్యాజిక్ చేస్తారా లేదా అని చూడాలి. అండ్ ఇక్కడ చేసింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో బంతి బ్యాట్ మీదకి వేగంగా కూడా వస్తుంది. దీని గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 2026 సీజన్లో ఇక్కడ సగటు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి 175 రన్స్ ఉంది. కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో ఆడే జట్లకి ఇక్కడ మంచి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో తప్పకుండా చేజింగ్కి దిగాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి సిచ్యువేషన్ తేమ ఎంతవరకు ఉంది అంటే వర్షం అయితే పడే అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది చూసుకుంటే హుగ్లీ నది సమీపంలో ఉండడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో విపరీతమైన తేమ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల బంతి కాస్త జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్పిన్నర్లకి గ్రిప్ దొరకదు. చేజింగ్ చేసే జట్టుకి ఈ మ్యాచ్లో ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఒకవేళ కోల్కతా స్పిన్నర్స్ వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్లోనే చూపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ బ్యాటింగ్ ఫిలాసఫీ చూసుకుంటే కౌంటర్ అటాక్ వర్సెస్ స్ట్రక్చర్డ్ ఇన్నింగ్స్. ఒక్కసారి కేకేఆర్ది చూసుకుంటే మాత్రం పవర్ ప్లే నుండే మంచి దూకుడు ఉంది. ఓవరాల్ స్ట్రైక్ రేట్ అరౌండ్ 161 ఉంది. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ 172 ఉంది. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ 195 ఉంది. సో 200+ రన్స్ ఇప్పటి వరకు 2 సార్లు చేశారు. బట్ స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే బాగానే ఉంది వీళ్ళది. బట్ వీళ్ళని డామినేట్ చేస్తారా అంటే మాత్రం స్థిరమైన యాంకర్ రోల్ ఇంకా చివరిలో విధ్వంసం సృష్టిస్తుంది మన డీసీ. సో ఓవరాల్ స్ట్రైక్ రేట్ అరౌండ్ 150 మాత్రమే ఉందన్నమాట. సో కేకేఆర్ కన్నా వెనకబడ్డారు. పవర్ ప్లే స్ట్రైక్ రేట్ తీసుకుంటే అరౌండ్ 158 మాత్రమే ఉంది. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్లో మాత్రం 205 కాస్త బెటర్గా ఉన్నారు. అండ్ 200+ స్కోర్ వచ్చేసి 4 times చేశారనమాట డీసీ. సో ఎలా తీసుకున్నా కూడా ఓవరాల్ స్ట్రైక్ రేట్ ప్రకారం చూసుకుంటే మాత్రం కేకేఆర్ ఇక్కడ బాగా డామినేట్ చేస్తుంది. అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ బాగుంది అని దీన్ని బట్టి అర్థమైంది. సో ఒకసారి బ్యాటింగ్ లైనప్ ఒకసారి చూద్దాం కేకేఆర్ది. అంగక్రిష్ రఘువంశీ 422 రన్స్ చేశాడు 146 స్ట్రైక్ రేట్తోని పర్లేదు. కేకేఆర్ తరఫున అత్యధిక రన్స్ టాప్ ఆర్డర్ను అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఇంకొక పక్క కెమెరాన్ గ్రీన్ 320 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 146 ఇతంది కూడా. అండ్ మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టింగ్ ఇంకా మంచి భాగస్వామ్యాలని మంచి పార్ట్నర్షిప్ని తీసుకురావడానికి బాగా ట్రై చేస్తున్నాడు. అండ్ ఫిన్ అలైన్ చూసుకుంటే 329 రన్స్, స్ట్రైక్ రేట్ 219.33 స్ట్రైక్ రేట్. పవర్ ప్లే విధ్వంస కూడా అనమాట. పవర్ ప్లే చుక్కలు చూపిస్తున్నాడు. డీసీ మీద కేవలం 47 బాల్స్లోనే 100 సాధించాడు లాస్ట్ టైం. కాబట్టి ఫిన్ అలైన్ మీద గట్టిగా గురి పెట్టుకోవాలి. రింకు సింగ్ గురించి మాట్లాడుకుంటే 295 రన్స్ చేశాడు 149 స్ట్రైక్ రేట్తోని. లోయర్ ఆర్డర్లో ఫినిషర్, డెత్ ఓవర్లలో మ్యాచ్ని మలుపు తిప్పగలుగుతాడు అనమాట. సో ఎలా తీసుకున్నా కూడా అరౌండ్ 150 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు అందరు కలిసి. ఫిన్నల్ అండ్ మాత్రం 220 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. చాలా చక్కగా ఉంది. అలా అని చెప్పి డీసీని తక్కువ అంచనా వేద్దామంటే లేదు, మేము కూడా ఉన్నాము అంటున్నారు. కేఎల్ రాహుల్ 533 రన్స్ చేశాడు 171.93 స్ట్రైక్ రేట్తోని. ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. ప్రాపర్ కన్సిస్టెన్సీతో పాటు 152 భారీ స్కోర్ నాట్అవుట్ కూడా చేశాడు. కాబట్టి తప్పకుండా ఈసారి ఏదైనా మ్యాజిక్ చేసే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ గురించి మాట్లాడుకుంటే 275 రన్స్ 127 స్ట్రైక్ రేట్తోని. ఎలైట్ మిడిల్ ఆర్డర్ మజిల్ అనమాట. చివర్లో భారీ సిక్సర్లతోని చెలరేగడానికి రెడీగా ఉన్న ట్రిస్టన్ స్టబ్స్. అండ్ అట్ ది సేమ్ టైం పతుమ్ నిశంక చూసుకుంటే 278 రన్స్ 158 స్ట్రైక్ రేట్తోని. పవర్ ప్లేలో ఒక ప్రాపర్ ట్రస్టబుల్ పర్సన్.
అండ్ సమీర్ రిజ్వీ కూడా తీసుకుంటే 252 రన్స్ 147 స్ట్రైక్ రేట్తో ఉన్నాడనమాట. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్ల మీద విరుచుకుపడే ఒక తత్వం ఉంది కాబట్టి లోయర్ మిడిల్ ఆర్డర్లో చాలా బలంగా కనిపిస్తున్నారు. సో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు సెంచరీ కొట్టబోతున్నారు ఈ మ్యాచ్లో, లేకపోతే ఎవరు హాఫ్ సెంచరీ కొట్టబోతున్నారు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బౌలింగ్ ఆర్సెనల్స్ ఒకసారి చూసుకుంటే కేకేఆర్ ఓవరాల్ ఈ ఐపీఎల్లో వాళ్ళ ఓవరాల్ మ్యాచ్కి సంబంధించిన ఎకానమీ చూసుకుంటే 8.92 ఈ ఐపీఎల్లోనే ది బెస్ట్ అనమాట. అండ్ కేకేఆర్కి సంబంధించిన యావరేజ్ చూసుకుంటే అరౌండ్ 24.50 ఉంది. బట్ డీసీజ్ ఎలా ఉందని చూసుకుంటే 10.45, కాస్త ఎక్కువనే ఉంది. యావరేజ్ కూడా చూసుకుంటే 32.80. కాబట్టి డీసీ ఇక్కడ రన్స్ ఎక్కువ సమర్పించుకుంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సింపుల్, వీలైనంత వరకు ఇక్కడ ఎక్కువ రన్స్ డీసీ ఇచ్చేస్తుంది. కేకేఆర్ ఒక మంచి స్కోర్ కొట్టబోతుంది, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓవరాల్ బౌలింగ్ బలం చూసుకుంటే కేకేఆర్ లీడింగ్ వికెట్ టేకర్లతో కూడిన ఒక బలమైన అటాక్ అండ్ స్పిన్ ద్వయంతో ప్రత్యర్థిని ఊపిరి తీసుకొనివ్వకుండా వాళ్ళు ఆపే అంత శక్తి వాళ్ళకు ఉంది. డీసీ చూసుకుంటే ఫేస్ ఇంకా మిస్టరీ స్పిన్తో వ్యూహాత్మకమైన వైవిధ్యం ఉన్నప్పటికీ స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ లేకపోతే ఏముంది, కుప్పకూలిపోతారు. అదే జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు కూడా. కేకేఆర్ బౌలింగ్ ఒకసారి చూసుకుంటే మాత్రం కార్తిక్ త్యాగి ఉన్నాడు, 18 వికెట్స్ 9.42 ఎకానమీ. అటాకింగ్ స్పేస్ ఇంకా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. బెస్ట్ చూసుకుంటే 3-4-2-2 ఈజ్ ద బెస్ట్. వైభవ్ అరోరా చూసుకుంటే 11 వికెట్లు తీశాడు, 10.26 ఎకానమీ. మంచి పవర్ ప్లేలో స్వింగ్ ఇంపాక్ట్తోని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అండ్ సునీల్ నరైన్ చూసుకుంటే మాత్రం 14 వికెట్స్ 6.40 ఎకానమీ. తప్పకుండా మిడిల్ ఓవర్స్లో రన్స్ ఆపేస్తాడు. చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు అనమాట. అండ్ మిడిల్ ఓవర్లని తన చేతిలోకి తీసుకోబోతున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా 10 వికెట్లకి 8.78 ఎకానమీ అనమాట. సో పర్లేదు, బాగానే ఉంది. పిచ్ పరిస్థితులను వాడుకుంటూ ఖచ్చితమైన ఒక టర్న్ సాధించే ఒక మంచి బౌలర్. సో వీళ్ళ బౌలింగ్లో జాగ్రత్తగా ఉండాలి డీసీ. అండ్ డీసీకి సంబంధించిన వాళ్ళ బెస్ట్ బౌలర్స్ ఎవరంటే అఫ్ కోర్స్ అక్షర్ పటేల్ 10 వికెట్లు 8.05 ఎకానమీ. రన్స్ని ఒక పక్క కంట్రోల్ చేస్తూనే కీలకమైన వికెట్లు తీసే ఒక మంచి ఆల్రౌండర్. మిషెల్ స్టార్క్ కూడా 9 వికెట్స్ తీసాడు, 10.42 ఎకానమీ అనమాట. మంచి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ అని ప్రాపర్ ప్లానింగ్తో వస్తాడు. అండ్ ఎంగిడి గురించి కూడా చూసుకుంటే మాత్రం 10 వికెట్స్ 8.30 ఎకానమీ. పేస్ అటాక్ లీడర్ అనమాట, 3-for-27 ఈస్ ద బెస్ట్. కుల్దీప్ యాదవ్ చూసుకుంటే 7 వికెట్లు 10.66 ఎకానమీ. వికెట్ టేకింగ్ మిస్టరీ స్పిన్నర్, కానీ ఈ సీజన్లో పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు కుల్దీప్ యాదవ్. కాస్త జాగ్రత్తగా ఉండాలి, అది మాత్రం ఇంపార్టెంట్. అండ్ ఒకసారి బలాలు బలహీనతలు చూసుకుంటే బ్యాటింగ్ పవర్లో ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారంటే కేకేఆర్. అండ్ బౌలింగ్ క్వాలిటీ కూడా ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారంటే మాత్రం కేకేఆర్ఏ. అండ్ కన్సిస్టెన్సీ కూడా ఎవరు ఎక్కువ డామినేట్ చేస్తున్నారంటే కేకేఆర్ఏ. అండ్ మ్యాచ్ ఫినిషింగ్ కూడా ఎవరు ఎక్కువ ఉన్నారంటే మాత్రం ఇద్దరు 9 అన్నట్టుగా ఉన్నారనమాట. సో ఎక్కువ శాతం ఇక్కడ డామినేట్ చేస్తుంది కేకేఆర్ఏ. సో అదే మాట సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి స్టేజ్ వైజ్గా చూద్దాం, ఒకసారి ఎవరిది ఎక్కువ ఆధిపత్యం డామినేషన్ కనిపిస్తుందని. పవర్ ప్లే ఇంపాక్ట్ చూసుకుంటే కేకేఆర్దే ఎక్కువ కనిపిస్తుంది, అల్ట్రా అగ్రెసివ్. అండ్ మిడిల్ ఓవర్స్ కంట్రోల్ కూడా చూసుకుంటే కేకేఆర్దే ఇక్కడ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. డెత్ ఓవర్స్ కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ కాస్త ఎక్కువగా డీసీ కనిపిస్తున్నా కూడా కేకేఆర్ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంది. కాబట్టి ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ 9 మ్యాచ్ కన్నా కూడా ఎక్కువ కాస్త కేకేఆర్ ఎక్కువ డామినేషన్ చేస్తుంది. అండ్ స్కోరింగ్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఒకవేళ కేకేఆర్ ఒకవేళ 180 నుంచి 205 రన్స్ చేసే అవకాశం ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. అండ్ డీసీ చూసుకుంటే 170 నుంచి 190 రన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. పవర్ ప్లే స్కోర్ ఎవరు ఎక్కువ చేసే అవకాశం ఉందంటే కేకేఆర్ 55 నుంచి 70 రన్స్ పవర్ ప్లేలో కొట్టే అంత స్ట్రెంత్ ఉంది. డీసీకి చూసుకుంటే 45 to 55 రన్స్ చేసే అంత స్ట్రెంత్ ఉందన్నమాట. అండ్ డెత్ ఓవర్స్ చూసుకుంటే మాత్రం కేకేఆర్ 190 నుంచి 210 రన్స్ చేస్తే డీసీ మాత్రం 200 నుంచి 230 స్ట్రైక్ రేట్తో ఆడే అవకాశం కనిపిస్తుంది. సో ఒక్క డీసీ మాత్రం ఓన్లీ డెత్ ఓవర్స్లో బాగా డామినేట్ చేస్తుంది అనమాట. 200కి పైగా రన్స్ నమోదయ్యే ఫ్లాట్ క్రికెట్ బౌండరీల పవర్ ఎదురైతే మాత్రం అత్యధిక టీం ఆ స్ట్రైక్ రేట్ ఎవరికి ఉందంటే అరౌండ్ 161తో ఉన్న కేకేఆర్ జట్టే ఇక్కడ చాలా ఫేవరెట్గా కనిపిస్తుంది. అండ్ మ్యాచ్ని శాసించే టాస్ ప్రభావం గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ బౌలింగ్ ఎంచుకోవడం ముఖ్యం అనమాట. ఎందుకంటే టాస్ అడ్వాంటేజ్ ఇక్కడ 60% అబోవ్ ఉంది. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే చేజింగ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ గెలవాలన్నా కూడా. ఇక్కడ మ్యాచ్ సాగే కొద్దీ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కూడా చెప్తూ ఉన్నాను అనమాట. డిఫెండింగ్ ఎంత కష్టం అంటే 190 కన్నా తక్కువ టార్గెట్ సెట్ చేస్తే మాత్రం ఇక్కడ డిఫెండింగ్ చేయడం చాలా కష్టం. సో స్కోర్ ఎంత ఉండబోతుంది, 200+ కొట్టబోతున్నారా, ఎవరు కొడతారు ఏంటి, మీ స్కోర్ని కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అనమాట. అండ్ ఒకసారి ఏ స్కోర్ చేస్తే ఎవరెవరు ఫేవరెట్ అవుతుంది అనేది చూద్దాం. ఒకవేళ తక్కువ స్కోరింగ్ ఫ్రేమ్ ఒకవేళ లెస్ దెన్ 170 రన్స్ ఉంటే మాత్రం ఇక్కడ కేకేఆర్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే మంచి స్పిన్ ట్రైమ్ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఒకవేళ కేకేఆర్ స్కోర్ 170 నుంచి 185 మధ్యలో కొడితే మాత్రం ఇక్కడ అడ్వాంటేజ్ డీసీకే ఉంది. ఎందుకంటే ఈజీగా వాళ్ళు చేజ్ చేయడానికి అవకాశం ఉంది డ్యూ ఫ్యాక్టర్ వల్ల. అండ్ ఒకవేళ భారీ స్కోర్
లైక్ 200+ స్కోర్ కొడితే మాత్రం ఇక్కడ కేకేఆర్ స్ట్రాంగ్ విన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ డీసీ తేమలో చేజింగ్ చేస్తే మాత్రం డీసీకి అడ్వాంటేజ్, ఎందుకంటే వైట్ బాల్ కారణంగా స్పిన్నర్లకు పట్టు దొరకదు. అండ్ ఫైనల్ డేటా అనాలిసిస్ ప్రకారం, ప్రిడిక్షన్ ప్రకారం ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది అంటే మాత్రం నాకు కేకేఆర్ గెలవడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది, 58.5%. అండ్ డీసీ చూసుకుంటే 41.5% మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన వీళ్ళకి ఒక మంచి హోమ్ రికార్డ్ ఉంది 8-2, అండ్ ఒక మంచి రన్ రేట్ ఉంది. అండ్ మిడిల్ ఓవర్లో పరుగులు అడ్డుకునే మల్టీ లేయర్ స్పిన్ వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అండ్ ఎంతగా అనుకున్నా కూడా హోమ్ గ్రౌండ్ అండ్ స్టేబుల్గా కనిపిస్తుంది ఎవరంటే కేకేఆర్, అన్స్టేబుల్గా కనిపిస్తుంది డీసీ. కాబట్టి ఇక్కడ కొంచెం కేకేఆర్కి ఎడ్జ్ కనిపిస్తుంది. బట్ ఐపీఎల్ ఏదైనా జరగవచ్చు, చూడాలి. అండ్ ఇంకొక విషయం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే మాత్రం యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. మీకు అర్థమైపోతుంది ఎవరు ఉండబోతున్నారు అనేది, పాజ్ చేసుకొని చూడొచ్చు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరున్నారంటే ఫిన్ అలెన్ ఫ్రమ్ కేకేఆర్. అండ్ డీసీకి సంబంధించి కూడా స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరున్నారంటే అశుతోష్ శర్మ. సో అదనమాట సంగతి. సో ఫైనల్లీ మీకే అనిపిస్తుంది ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది అని, ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు, కేకేఆరా లేకపోతే డీసీనా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో